కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అడిగినటువంటిది 9 జూన్ 2021 ఇది 9 జూన్ 2021 నాడు కేంద్ర ప్రభుత్వం మీరు రాష్ట్రాలు వ్యవసాయ బావులకు మీటర్లు పెడితే మీ రాష్ట్రాలకు 0.5% ఎఫ్ఆర్బిఎం అధికంగా ఇస్తాం అంటే తెలంగాణకు దాదాపు 30,000 కోట్లు తెచ్చుకునే అవకాశం ఉండే. ఈ 30,000 కోట్లు మాకు వద్దు, మా రైతులు మాకు ముఖ్యం, నా గొంతులో ప్రాణం ఉండగా రైతుల బోరు బావుల కాడ మీటర్లు పెట్టను అని మేము 30,000 కోట్లు 2021 సంవత్సరంలోనే వదులుకున్నాం. అంటే ఇలా రేవంత్ రెడ్డి గారు సభలో అంటుండ్రు మీరేదో ఎలక్షన్ల ముందు రైతుల్లో వ్యతిరేకత వస్తుంది అని వదులుకున్నారు అన్నారు. ఇది వచ్చింది ఎప్పుడు? 9th జూన్ 2021. కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చెప్పింది ఇందులో 31st మార్చ్ 2021 లోగా మీరు మీ యొక్క ఇష్టాన్ని తెలియజేయండి అంటే మాకు ఇచ్చిందే 2 నెలల టైం. 31st మార్చ్ 2021 లోగా మీరు ఇలా చేరతారా చేరరా అని అడిగింది. అడిగితే మేము చేరము అని రాశాం. మేము 2021 ఎలక్షన్లు ఉన్నాయా 3 ఏళ్ల ముంగట 21 ఫుల్ ఇయర్, 22 ఫుల్ ఇయర్, 23 ఫుల్ ఇయర్. 3 ఏళ్ల ముందంటే ఎన్నికల ముందా ఇది? 3 ఏళ్ల ముందు మేము మీటర్లు పెట్టామని మాకు మా రైతులు ముఖ్యం, మా రైతు ప్రయోజనాలు ముఖ్యమని మేము కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాం. అంటే ముఖ్యమంత్రి గారేమో చెప్పేది వేరు, వాస్తవంగా నేను మాట్లాడింది వేరు. కానీ ముఖ్యమంత్రి ఏంటంటే ఆ మందబలాన్ని సభానాయకుడిగా ఆయనకు మైక్ ఉందనో గొంతుందనో దబాయించో సభను తప్పుదో పట్టించి రాష్ట్రంలో ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.